హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు అండి. అందరికీ తెలిసిన వంటే, కాకపోతే మా అమ్మగారు అయితే ఈ స్టైల్లో చేసేవాళ్ళండి. సేమ్ అదే స్టైల్లో మీకు కూడా చేసి చూపించబోతున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంత తొందరగా అయిపోతుంది. మన అలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కూడా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి. దీంట్లోనే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే తాలింపులు కదా, కొంచెం ఆవాలు చిట్టుపెట్టలాడి మొహం మీద పడతాయి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దీంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నానండి. ఇవన్నీ పచ్చివాసన పోయి కొద్దిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలండి. దీంట్లోనే కొన్ని మెంతులు వేసుకున్నాను. ఈ మెంతులు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఈ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ వరకు చామదుంపలు తీసుకున్నానండి. ఇవి ముందుగానే ఉడకబెట్టి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో ఇవి చామదుంపలు కూడా వేసేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇప్పుడు ఈ వేగిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి వేగనివ్వండి. అప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి, చామదుంప ముక్కలకి పడతాయి. ఇప్పుడు దీంట్లోనే చింతపండు పులుసు పోసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 10 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి చింతపండు. మీకు పులుపు ఎలా అయితే కావాలో దానికి సరిపడా తీసుకోండి చింతపండు అనేది. ఇలా పులుసు కూడా పోసేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. వాటర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి కొద్దిగా. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. చూసారు కదా, అయిపోయిందండి పులుసు అయితే. ఈ కండిషన్స్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. దానికంటే ముందు మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.